అనుదిన వాక్య ధ్యానంలో భాగంగా ఈరోజు జెరుబ్బాబేలు గురించి మనం నేర్చుకుందాం. అయితే జెరుబ్బాబేలు గురించి మొదటి దినవృత్తాంతాల గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనంలో ఇలా ఉంది. పెదయ కుమారులు జెరుబ్బాబేలు, షిమి అని రాసింది. జెరుబ్బాబేలు, షిమి పెదయ కుమారులు. అయితే ఇతని గురించి, జెరుబ్బాబేలు గురించి, ఇతను పెదాయా కుమారుడే కాదు, అలాగే షయల్తీయేలు కుమారుడు అని రాయబడుతుంది. చాలా సందర్భాల్లో ఇతని పేరు షయల్తీయేలు కుమారుడు. ఎజ్రా 3వ అధ్యాయము 2వ వచనము, నెహెమ్యా 12వ అధ్యాయము 1వ వచనము, హగ్గయి 1వ అధ్యాయము 1వ వచనము, మత్తయి సువార్త 1వ అధ్యాయము 12వ వచనము, లూకా సువార్త 3వ అధ్యాయము 27వ వచనం. ఈ భాగాల్లో ఈ జెరుబ్బాబేలు గురించి ఏం రాశాడంటే షయల్తీయేలు కుమారుడు అని రాశాడు. అయితే దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనంలో ఇలా చదువుకున్నట్టుగా ఇతను పెదయా కుమారుడు అని రాయబడింది. ఇంతకీ పెదయా కుమారుడా, లేకపోతే ఇన్నిసార్లు రాయబడినట్లుగా షయల్తీయేలు కుమారుడా అంటే ఒకసారి ఈ 5 లేఖన భాగాల్లో ఒక వచన భాగం చదువుదాం. నెహెమ్యా గ్రంథము 12వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం. ఇందులో రాయబడిన మాట ఏంటంటే, షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబేలుతో. షయల్తీయేలు కుమారుడు, ఇక్కడ షయల్తీయేలు కుమారుడు అని రాయబడుతుంది. ఈ 5 రెఫరెన్సుల్లో మీరు ఏ రెఫరెన్స్ తీసుకున్నా ఇందులో షయల్తీయేలు కుమారుడు అని చెప్పేసి రాయబడుతుంది. అయితే ఇతను షయల్తీయేలు కుమారుడా, మరి దినవృత్తాంతాల గ్రంథంలో పెదయా కుమారుడు అని రాయబడింది ఏంటి అని అనుమానం మీకు రావచ్చు. అయితే మనందరికీ రావాలి, దాన్ని మనం క్లారిఫై చేసుకోవాలి. అయితే మనం 17వ వచనంలోకి వెళ్ళి మనం ఆలోచన చేయగలిగితే ఈ పెదాయ అలాగే షయల్తీయేలు అన్నదమ్ములు అని మనకు అర్థమవుతుంది. పెదయ అలాగే షయల్తీయేలు అన్నదమ్ములు. వీరు యెకొన్యా కుమారులు. యెకొన్యాకి 8 మంది పిల్లలు, 8 మంది మగ సంతానం. ఈ 8 మందిలో పెదయ ఒకడు, అలాగే షయల్తీయేలు ఒకడు, ఇంకా మిగతా 6 ఉన్నారు. అయితే వీరిద్దరి కుమారుడిగా ఇతను అభివర్ణించబడ్డాడు. ఇంతకీ షయల్తీయేలు కుమారుడా, పెదయ కుమారుడా అని అంటే వాస్తవానికి ఇతని తండ్రి పెదయ. అయితే షయల్తీయేలు అనే ఒక అతను ఉన్నాడు. అంటే మరి పెదయాకి సహోదరుడు, యెకొన్యాకి కొడుకు. ఈ షయల్తీయేలు కుమారులు లేకుండా చనిపోయాడు. ఈ షయల్తీయేలు తనకి కుమారులు పుట్టకుండానే చనిపోయాడు. కాబట్టి ఇశ్రాయేలీయుల్లో ఈ నామం తుడిచిపెట్టుకోకూడదు అని చెప్పి ద్వితీయోపదేశ కాండంలో మరి మోషే గారు చెప్పినట్లుగా దాన్ని ఏమంటారంటే భర్త ధర్మము, మరిది ధర్మము, లేకపోతే సహోదరుని ధర్మము అని దానికి ఒక పేరు పెట్టారు. ఒకసారి మనం చూడగలిగితే ద్వితీయోపదేశ కాండము 25వ అధ్యాయము 5 నుంచి 10 వచనాల దాకా ఉంది. మనం కొద్దిగా చదువుకుని మనకు అర్థమవుతుంది ఈజీగా. సహోదరులు కూడి నివసించుచుండగా వారిలో ఒకడు సంతానం లేక చనిపోయిన ఎడల, చనిపోయిన వాని భార్య అన్యుని పెళ్లి చేసుకోకూడదు, అంటే మరొకరిని పెళ్లి చేసుకోకూడదు. ఆమె ఏం చేయాలంటే ఆమె పెనిమిటి సహోదరుడు ఆమె ఎద్దకు పోయి ఆమెను పెళ్లి చేసుకొని తన సహోదరునికి మారుగా ఆమె ఎడల భర్త ధర్మము జరపవలెను. ఎందుకు ఇలా జరపాలి అని అంటే సహోదరుని పేరు ఇశ్రాయేలీయుల్లో నుండి తుడిచివేయబడకుండునట్లు ఆమె కను జ్యేష్ఠ కుమారుడు చనిపోయిన సహోదరునికి వారసుడుగా ఉండవలెను. కాబట్టి తన సహోదరుడు తనకంటే ముందు చనిపోతే అప్పుడు ఏం చేయాలంటే తన సహోదరుడి పేరు మరి ఇశ్రాయేలీలోంచి తుడిచిపెట్టపోకుండా ఉండాలని ఏం చేయాలంటే తన సహోదరుని భార్యను పెండ్లాడి వివాహం చేసుకొని మిగిలిన సహోదరులు ఎవరో ఒకరు అతనికి సంతానం కలగజేయాలి. ఇది ఇశ్రాయేలీలకు ఉన్న ఆచారం. అంటే ఒక మాటలో చెప్పాలంటే వారి దేశాచారము అని ప్రస్తావించబడుతుంది. ఈ విధానంలో ఇతడు మామూలుగా వాస్తవానికి ఇతడు పెదయాకు పుట్టినవాడే, కానీ షయల్తీయేలు అనబడుతున్న తన సహోదరుడు యెకొన్యా కొడుకు పెళ్లి చేసుకొని పిల్లలు పుట్టకుండా చనిపోయాడు. చనిపోయిన ఇతనికి మారుగా తన భార్యకి భర్తగా ఉండి తన సహోదరుని పేరు ఇశ్రాయేలులోంచి తుడిచిపెట్టుకోకుండా
తనకి సంతానం కలగజేయడానికి తన తన సహోదరుని భార్యను ఈ పెదాయ పెళ్లి చేసుకున్నాడో అని చెప్తారు విశ్లేషకులు. అయితే ఈ పెదాయ పెళ్లి చేసుకున్నాడు. కొడుకైతే పెదాయ కొడుకే, కానీ ఇతను ఎలా పిలువబడతాడంటే షయల్తీయేలు కుమారుడు అని పిలువబడతాడు. అందుకే బైబిల్లో ఎక్కువ సార్లు, ఒక్కసారి మాత్రమే పెదాయ కుమారుడు అని రాయబడింది. అయితే ఎక్కువ సార్లు ఇతడు షయల్తీయేలు కుమారుడు అని పిలువబడింది. అయితే ఇది దీని యొక్క వివరణ. అయితే ఇతని పేరు ఏంటంటే జెరుబ్బాబేలు. ఇతని పేరు జెరుబ్బాబేలు. ఇతడు యూదుల మీద అధికారి, యోధాకే అధికారి, యూదుడే కానీ యూదుల మీద అధికారి. ఎవరు నియమించారు? బబులోను రాజు, పారసీక రాజు ఇతని గవర్నర్గా నియమించాడు. వాస్తవానికి ఇతని పేరు జెరుబ్బాబేలు అంటే దాని అర్థం ఏంటంటే బాబేలులో పుట్టినవాడు. బాబేలు అంటే బబులోను. చెరకు వెళ్ళిపోయారు కదా యూదులందరూ బబులోనికి. ఈ బబులోనికి వెళ్ళిపోయిన తర్వాత పుట్టినవాడు, చెరలో పుట్టినవాడు కాబట్టి ఆ అర్థం వచ్చేటట్టుగా అతనికి ఏం పేరు పెట్టారంటే జెరుబ్బాబేలు, బాబేలులో పుట్టినవాడు అని అర్థం వచ్చేటట్టుగా పేరు పెట్టారు. అయితే ఈ పారసిక రాజులు ఇతను గవర్నర్గా నియమించిన తర్వాత ఇతనికి వారు పెట్టిన పేరు ఏంటంటే షెష్బజ్జయి. ఇతని పేరు షేష్బజ్జరు. ఇది మనకి ఎక్కడ అర్థమవుతుందంటే ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము, అలాగే హగ్గాయి గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనము. మళ్ళీ చెప్తున్నాను, ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము. ఇందులో చదువుదాం. ముందుగా 8వ వచనంలో నీ సేవకుడైన ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము. ఇందులో ఏమంటాడంటే పారసిక దేశపు రాజు అయిన కొరేషు తన ఖజానాదారుడైన మిత్రిదాతు ద్వారా వాటిని బయటికి తెప్పించి లెక్క వేయించి యూదులకు అధిపతియగు షేష్బజ్జరు చేతికి అప్పగించెను. ఈ షేష్బజ్జరు ఎవరో కాదు, మనకి మరి హగ్గాయి గ్రంథంలో యూదుల అధికారితలో అని పిలువబడుతున్న ఈ జెరుబ్బాబేలే షేష్బజ్జరు అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఈ లేఖన భాగాలు రెండింటి ద్వారా మనకు అర్థమవుతుంది. ఇది ఇక్కడికి అతని యొక్క పేరు, దాని అర్థము. అతనికి మరొక పేరు యోధా అధికారిగా ఉంటూ పారసిక దేశపు గవర్నర్గా పనిచేస్తూ వారి ద్వారా పెట్టబడిన పేరు ఏంటంటే షేష్బజ్జరు అని ఇతనికి పెట్టబడింది. అయితే ఇతడు యూదుల మీద అధికారి. ఇప్పుడు మనకి ఇశ్రాయేలీలు చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత 70 సంవత్సరాల పాటు చెరలో ఉన్నారు. చెరలో నుంచి మళ్ళీ బయటకు వచ్చారు. చెరలో నుంచి వారిని ఇశ్రాయేలు దేశానికి, లేదంటే యోదయా ప్రాంతానికి, మరి ముఖ్యంగా యెరూషలేం ప్రాంతానికి తీసుకొచ్చిన వారు ఎంతమంది అని ఆలోచన చేస్తే వచ్చిన వారు లెక్క ఎజ్రా గ్రంథము 2వ అధ్యాయము 64, 65, 66 వచనాల ప్రకారంగా వచ్చిన వారు లెక్క ఎంతంటే 42,360 మంది. 42,360 వీరితో పాటు వారి దాసదాసీలు కూడా వీరితో పాటు బబులోను చెరలో వెళ్ళిపోయిన వీరు తిరిగి వచ్చారు. వీరితో పాటు వీరి దాసులు కూడా వచ్చారు. వీరి దాసురాండ్రు ఎంతమంది అంటే 7,337 మంది వారు వచ్చారు. మొత్తం 42,360 మంది ప్లస్ 7,337 ఈ మొత్తం కలిపితే 49,697 మంది. 49,697 మంది చెరలో నుంచి మొట్టమొదటిసారిగా యోదయ యెరూషలేము ప్రాంతానికి వచ్చారు. వీరు ఎలా వచ్చారు? ఎవరు వీరికి నాయకత్వం వహించారంటే ఈ యొక్క షేష్బజ్జరు, ఎవరైనా జెరుబ్బాబేలు. ఈ జెరుబ్బాబేలే కాకుండా యోషువ అని ఒక ఆయన పేరు చెప్పాడు. యెహోషువ అంటారు దాన్నే. యెహోషువ అన్న ఇదంతా కూడా ఒకటే అర్థం. ఈ 2 పదాలను ఉపయోగించాడు. అంటే
యెహోషువ జెరుబ్బాబెలు, యోషువ జెరుబ్బాబెలు వీరిద్దరి నాయకత్వంలో చెరలోకి వెళ్ళిపోయిన వారు తిరిగి 49,697 మంది మళ్ళీ యెరూషలేము, యోదయ యెరూషలేం ప్రాంతానికి వచ్చారు. వీరిలో 200 మంది గాయకులు, గాయకురాండ్రు కూడా ఉన్నారు కలిపి, ఇంక్లూడింగ్ అంతా, మొత్తం అంతా. కాబట్టి ఇది యూదులు చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత తిరిగి వారి ప్రాంతానికి నడిపించిన నాయకులు ఎవరంటే జెరుబ్బాబెలు, యోషువ వీరి నాయకత్వంలో యూదులు యోదయ ప్రాంతానికి 49,000కు పైగా వచ్చారు. కాబట్టి జెరుబ్బాబెలు వీరికి నాయకుడు. జెరుబ్బాబెలు వీరిని ఎన్నుకున్నాడు, వీరిని నడిపించాడు. జెరుబ్బాబెల్ని దేవుడు ఎన్నుకున్నాడు. నా సేవకుడు అంటాడు, నా సేవకుడైన జెరుబ్బాబెలు అంటాడు. దేవుడు ఎన్నుకున్నాడు, దేవుని ద్వారా అతను నడిపించబడ్డాడు. అతను అనేక మందిని యెరూషలేం ప్రాంతానికి, చెరలో నుంచి స్వతంత్ర దేశానికి నడిపించిన మొట్టమొదటి నాయకత్వం జెరుబ్బాబెలు, యోషువ నాయకత్వం. కాబట్టి ఈ చరిత్ర సంబంధమైన విషయాలు మీరు మనసులో ఉంచుకోవాలని, దేవుడు మనకి ఇట్టి భాగ్యాన్ని అనుదిన వాక్య ధ్యానంలో భాగంగా మనకు అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను.